శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. మన భవిష్యవాణి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీరెవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇవాళ మన వీడియోలో తులారాశి మంగళవారం ఏప్రిల్ 15 తారీఖున తులారాశిలో జన్మించే వారికి జ్యోతిశాస్త్రంలో గ్రహ ప్రభావం ఏ విధంగా ఉందో తెలుసుకుందాము. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుందండి. ఓం శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం. సమస్యలు లేని వారంటే ఎవరుండరండి. ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగము, ఆరోగ్యము, వ్యాపారం, సంతానము, భార్యాభర్తల మధ్య సమస్యలు, చెడు ప్రయోగాలు, ఇలా ఎవరికుండే సమస్యలు వారికి ఉంటాయి. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన వారు ఎంతోమంది ఉండి ఉంటారండి. కానీ ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారు ఫోన్ చేసి చూడండి, 100% ఖచ్చితమైన పరిష్కారం గంటలో చూపిస్తారు. చాలా నమ్మకమైన గురువుగారండి. గురువుగారి పేరు వచ్చి మల్లికార్జున రాజు గారు. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9966661726. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా గంటలో పరిష్కారం చూపిస్తారు. చాలా నమ్మకమైన గురువుగారండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. తులారాశికి అధిపతి శుక్రుడు. జ్యోతిష్ శాస్త్రం చూసుకున్నట్లయితే తులారాశి 7వ స్థానంలో ఉంటుంది. చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, మరియు విశాఖ 3 పాదాలు జన్మించిన వారు తులారాశికి చెందినవారు అవుతారు. తులారాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉండగా ఈ రాశి వారికి శ్రీ మహావిష్ణువు లక్ష్మీ అనుగ్రహము ఎప్పుడూ ఉంటుంది. వీరికి డబ్బుకి ఎటువంటి సమస్య వచ్చినా వాళ్ళకి ఏదో రకంగా డబ్బు అనేది సమకూరుతూ ఉంటుందన్నమాట. ఈ రాశి వారికి డబ్బు అనేది అలాంటి సమస్య ఉండదు. మరి ఈరోజు చాలా వరకు మంచి అవకాశాలు మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. కానీ వాటికి చాలా నిబద్ధత అవసరము. ఇది ఈ సమయంలో మీకు అందుబాటులో లేని ఎంపికగా అనిపిస్తుంది. ఒక ముఖ్యమైన వ్యక్తిగత కార్యక్రమం కోసము మీరు ఈ అవకాశాన్ని నిలిపివేయడంలో సరైంది. మీరు మీ స్వభావంలో ఉన్న సున్నితంగా ఉంటారు. కానీ ఇది స్నేహితులతో మృదువుగా కలిసిపోవడానికి మీకు సహాయపడుతుంది. ఈరోజు మీకు ఆరోగ్యం పరంగా అయితే వైరల్ జలుబులు లేదా కాలానుగుణ జ్వరాలు ఈరోజు మిమ్మల్ని ప్రభావితం చేయవచ్చు. దీని నుండి మిమ్మల్ని రక్షించుకోవడానికి మీరు సకాలంలో జాగ్రత్తలు మరియు నివారణ మందులు తీసుకోవాలి. మొత్తం మీద మీరు ఆరోగ్యకరమైన జీవన శైలిని అవలంబించారు మరియు ఈ సానుకూల చర్యల ప్రయోజనాలను మీరు త్వరలో పొందడం ప్రారంభిస్తారు. శ్రేయస్సు కోసం భావము మీ మనసులో వ్యాపిస్తుంది. విశ్రాంతి ఈరోజు మీ ఆరోగ్యానికి చాలా సహాయపడతాయి. ఈరోజు మీరు పూర్తిగా కొత్త మరియు ఉత్తేజకరమైన శృంగార వాతావరణాన్ని ఆస్వాదిస్తారు. మీ దగ్గర సంబంధాల నుండి వెచ్చదనము మీ రోజుని ఈరోజు నింపుతుంది. మీరు ముఖ్యంగా ప్రేమలో ఉన్నట్లు అనిపిస్తుంది. మీ భాగస్వామితో కొంత నాణ్యమైన సమయాన్ని ఆస్వాదించడానికి మరియు కొన్ని అందమైన జ్ఞాపకాలను సృష్టించడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మీరు ఈరోజు మీ భాగస్వామి కోసము ప్రత్యేకంగా ఏదైనా చేయవచ్చు మరియు అది ఎంతో ప్రశంసించబడుతుంది. ఒంటరి వ్యక్తులు ఈరోజు ప్రత్యేకమైన వారిని కలిసే అవకాశం కూడా ఉంది. మీ ఆర్థిక విషయాలపై ఊహించని డిమాండ్లు ఈరోజు కొంత కలవరపెడతాయి. మీరు మీ అన్ని బిల్లులు మరియు ఇతర బాధ్యతలను తనిఖీ చేసుకోండి. మీరు బకాయి ఉన్న చెల్లించని పనులు ఏమైనా ఉంటే చెల్లించేసేయండి. మీరు ఏదైనా పట్టించుకోకపోతే అది సమీప భవిష్యత్తులో చాలా ఎక్కువ మొత్తంగా మీ దగ్గర పొదుపు అవుతుందన్నమాట. మీరు మర్చిపోయే పాత అప్పును ఈరోజు మీరు చెల్లించవలసి వస్తుంది. మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. అదే ఆధ్యాత్మికతకు ప్రధాన దోహదం చేస్తుంది. మీ మనసే మా జీవితానికి ప్రధాన ద్వారం. మరి మంచి చెడు ఏదైనా మనసు ద్వారానే కదా అనుభవానికి వచ్చేది. అదే జీవితంలోని సమస్యలను కూడా పరిష్కరిస్తుంది, ప్రకాశింపజేస్తుంది. అనుకోని బిల్లుల ఖర్చును ఈరోజు మీరు కొంచెం ఇబ్బంది పెడతాయి. పెండింగ్లో గల ఇంటి పనులు కొరకు మీ సమయాన్ని ఈరోజు కొంచెం ఓపిక పడతారు. మీకు ప్రియమైన వారితో క్యాండిల్ ఆహారాన్ని తినడానికి మీరు ఇష్టపడతారు. మీకు న్యాయకత లక్షణాలు ఉన్నాయి. ప్రజల అవసరాల పట్ల సానుభూతి ఉంటుంది. మీరు అనుకున్నది గట్టిగా చెప్పడం అనేది మీకు భారీగా విజయాలు తెచ్చిపెడుతుంది. జాగ్రత్తగా మసులుకోవాల్సింది ఈరోజు మనసు చెప్పిన దానికంటే మేధస్సు చెప్పిన పనికే పదును పెట్టండి. మీ జీవితంలోకెల్లా అత్యుత్తమ సాయంత్రాన్ని ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో గడపబోతున్నారు. వివాహం వంటి పవిత్రమైన సంఘటనల కోసము సమస్యలను సృష్టించడము శుక్రగ్రహాన్ని బలహీనపరుస్తుంది. కాబట్టి స్థిరమైన మరియు సురక్షితమైన ఆర్థిక స్థితికి అలాంటి చర్యల నుండి దూరంగా ఉండండి. ఈరోజు మీకు ఆరోగ్యం పరంగా 5, సంపద 1, కుటుంబం 2, ప్రేమ సంబంధిత విషయాలు 5, వృత్తి 5, వివాహాల జీవితము 5. మరి తులారాశి వారికి మంగళవారము ఏప్రిల్ 15 తారీఖున గ్రహాలు ఈ విధంగా గోచరిస్తున్నాయి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మరి కొంతమంది తులారాశి వారికి షేర్ చేస్తే వాళ్ళకు ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.